మీ దీక్ష మలినేని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను F1 వీసా ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అన్నది ఈ వ్లాగ్లో కవర్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏ డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు యూఎస్కి రావడం కరెక్టా కాదా అన్నది కూడా నేను ఈ వ్లాగ్లో అయితే క్లారిటీ ఇస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అవర్ ఛానల్ ఈజ్ గోయింగ్ టు బి 1K ఫ్యామిలీ సూన్ అనమాట. సో F1 వీసా క్వశ్చన్స్ ఏంటంటే, మన కన్సల్టెన్సీ వాళ్ళని అడిగితే వాళ్ళు PDF ఇస్తారు, లైక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నవి. అవే కాకుండా మన ఓన్గా గూగుల్లో కూడా సెర్చ్ చేసి లైక్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఒక నోట్స్ తీసుకొని క్వశ్చన్ టు ఆన్సర్ అన్నీ రాసుకోవాలన్నమాట. అండ్ ఆన్సర్స్ అనేవి మరీ లెంతీగా ఉండొద్దు, అలా అని సింగిల్ లైన్ ఆన్సర్స్ కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుతేనే అందులో ఆఫ్ ది కంటెంట్ చెప్పగలుగుతాము. అండ్ రాసుకునేటప్పుడు లైక్ మనం ఏ విధంగా అయితే చెప్తామో ఈజీగా ఉండేటట్టు రాసుకోవాలి. అంత కాంప్లికేటెడ్ వర్డ్స్ కూడా యూజ్ చేయొద్దు అనమాట, అంత అవసరం లేదు. సో మనం ఎంత తేలిగ్గా చెప్పగలుగుతామో అదే విధంగా రాసుకొని ప్రిపేర్ అవ్వాలన్నమాట. వన్స్ మీరు ప్రిపేర్ అయ్యాక ఇంట్లో వాళ్ళకి ఇచ్చి లైక్ క్వశ్చన్స్ అడగమని చెప్పండి. లైక్ మీ కజిన్స్ కానివ్వండి, మీ మదర్ కానివ్వండి, ఎవరినైనా క్వశ్చన్స్ అడగమని. మీరు ఎలా చెప్తున్నారు, లైక్ ఎక్కువ ఫంబుల్ చేస్తున్నారా, ఎక్కువ ఆగుతున్నారా, పర్లేదా అన్న రివ్యూస్ అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా మీ ఆన్సర్ తెలియకపోయినా కానీ మీరు మీ చెప్పే దానిలో కాన్ఫిడెన్స్ ఉందా, కొంచెం స్మైల్ మెయింటైన్ చేస్తున్నారా, ఈ 2 పాయింట్స్ అయితే చూడమని చెప్పి రివ్యూ ఇవ్వమనండి. మీకు ఇంకా ఏమేమి ఇంప్రూవ్ అవ్వాలో కూడా వాళ్ళే ఆటోమేటిక్గా మీకు చెప్తారు. సో ఈ విధంగా రాసుకొని ప్రిపేర్ అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని రివ్యూస్ తీసుకోండి. అండ్ కన్సల్టెన్సీలో జాయిన్ అయితే వాళ్ళని మాక్ టెస్ట్లు తీసుకోమని అడగండి, వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అద్దం ముందు కూడా ప్రాక్టీస్ చేయండి. లైక్ మీరు ఏమన్నా భయపడుతున్నారా, కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా, ఎక్కడన్నా తడబడుతున్నారా అన్నది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేస్తే ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు స్టడీగా ఉన్నారా, ఏమన్నా ఇట్లా షివర్ అవుతున్నారా పాయింట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకొకటి వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపరేషన్కి బెస్ట్ రిసోర్స్ అయితే టెలిగ్రామ్ గ్రూప్ అని అయితే నేను చెప్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో లైక్ F1 ఫాల్ స్ప్రింగ్ అనేది ఒక గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొకటి వచ్చేసి F1 వీసా ఎక్స్పీరియన్స్ గ్రూప్ అని కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తారు, రిజెక్ట్ అయినా అప్రూవ్ అయినా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తారు. మీరు అది అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు ఎలా చెప్పాలి, ఇలా చెప్పాలా అన్న థాట్ అండ్ ఐడియా అయితే వస్తుందన్నమాట. అండ్ ఆ మిస్టేక్స్ని మీరు కవర్ చేసుకోవచ్చు, ఆ మిస్టేక్స్ చేయకుండా మీరైతే కవర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఈ గ్రూప్స్ని ఫాలో అయితే. అండ్ F1 ఫాల్ అండ్ స్ప్రింగ్ గ్రూప్లో మీకు స్లాట్స్ రిలీజ్ అయ్యాయా, లైక్ ఏదైనా అప్డేట్స్ అయితే ఇస్తారు. సో ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి మిస్టేక్స్ ఓవర్కమ్ చేస్తారు. ప్లస్ స్లాట్స్ గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అందులో పింక్ చేస్తే రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరో ఒకళ్ళు రిప్లై ఇస్తారు. లైక్ DS 160లో ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా, లైక్ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలన్నా, లైక్ మిగతా వాళ్ళు ఇంకా యూనివర్సిటీకి వెళ్తున్నారా లేదా ఫ్రెండ్స్ని చేసుకోవాలన్నా ఈ గ్రూప్స్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఏమేమి డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకోవాలి అండ్ ఇంటర్వ్యూకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే, ఫస్ట్ వచ్చేసి మన F1 I-20 యూనివర్సిటీ వాళ్ళు సెండ్ చేస్తారు కదా, అది F1 I-20. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్. అండ్ థర్డ్ వచ్చేసి మన వీసా అపాయింట్మెంట్ లెటర్ అనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి DS 160 మనం ఏదైతే ఫిల్ చేస్తామో అది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి సేవిస్ ఫీ రిసిప్ట్ అనమాట. మనకి US అప్లికేషన్కి ఫీ పే చేస్తాం కదా, ఎంత ఉంటుంది, సో సేవిస్ ఫీ రిసిప్ట్. అండ్ సిక్స్త్ వచ్చేసి మన అకాడమిక్ డాక్యుమెంట్స్ అనమాట, లైక్ మన బీటెక్ మెమోస్, ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ. అండ్ మన సెవెంత్ వచ్చేసి మన స్కోర్ కార్డ్స్, లైక్ IELTS, GRE, TOEFL, Duolingo మీరు ఏది రాస్తే అది దాని స్కోర్ కార్డ్స్ అన్నమాట. అండ్ ఫైనాన్షియల్ దగ్గరకు వస్తేనేమో
మన బ్యాంక్ స్టేట్మెంట్స్ లైక్ ఇనఫ్ ఫండ్స్ ఉన్నాయని చూపెట్టడానికి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ మన స్పాన్సర్ డీటెయిల్స్ లైక్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ ఒకవేళ జాబ్ చేస్తున్నారు అనుకోండి మన స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ మదర్ ఆర్ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ లైక్ వాళ్ళ పే స్లిప్స్ కానీ ఫామ్ 16 కానీ లైక్ వాళ్ళ మీద ఏమన్నా ఒకవేళ బిజినెస్ అయితే వాళ్ళ ఐటీఆర్ రిటర్న్స్ ఉంటుంది కదా ఆ డాక్యుమెంట్ అయితే కంపల్సరీ. సో ఇంకోటి వచ్చేసి సిఏసిఈ రిపోర్ట్ అనమాట. లైక్ మన ప్రాపర్టీస్ మన దగ్గర ఉన్న ఫండ్స్ అన్నీ ఎవాల్యుయేట్ చేసి ఒక రిపోర్ట్ అయితే జనరేట్ చేసి ఇస్తారు ఆ డాక్యుమెంట్. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ కంపెనీ ఆఫర్ లెటర్ అండ్ పే స్లిప్స్ అండ్ ఫామ్ 16 అయితే కంపల్సరీ కావాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ట్రాన్స్క్రిప్ట్స్ ఆల్రెడీ చెప్పేశాను. లైక్ మనకి ఎల్ఓఆర్స్ అండ్ ఎస్ఓపీస్ జనరల్గా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మన కాలేజ్లో ఎస్ఓపి అండ్ ఎల్ఓఆర్స్ అయితే తీసుకోవాలన్నమాట. లైక్ 3 ఎల్ఓఆర్స్ మన ప్రొఫెసర్స్ దగ్గర నుంచి అండ్ ఒకటి ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అదొకటి మనకి కన్సల్టెన్సీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. బట్ ఎల్ఓఆర్స్ మాత్రము మనం 3 తీసుకోవాలన్నమాట ప్రొఫెసర్స్ దగ్గర నుంచి. ఎందుకంటే ఈ యూనివర్సిటీకి సబ్మిట్ చేసినప్పుడు ఈ యూనివర్సిటీ వాళ్ళు మన ప్రొఫెసర్స్కి మెయిల్ చేస్తారనమాట లైక్ వెరిఫికేషన్ కోసము. సో అక్కడ ఎల్ఓఆర్స్ అయితే యూజ్ అవుతాయి ఈ డాక్యుమెంట్స్. అండ్ వీటితో పాటు మనం ఏదైనా ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేస్తాం కదా దాని డీటెయిల్స్ కూడా లైక్ లోన్ శాంక్షన్ లెటర్ కూడా మస్ట్ అనమాట. అండ్ లోన్కి ఎలా అప్లై చేయాలి లైక్ వేటికి అప్లై చేయాలన్నది నేను ఒకవేళ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా లైక్ 2 కాపీస్ జిరాక్స్ తీసి పెట్టుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. అండ్ I-20 వచ్చేసి మినిమం ఒక 5 కాపీస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటే మంచిది. అండ్ ఇంకోటి ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు I-20 మీద సిగ్నేచర్ చేసి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు మన I-20ని చూస్తారు, కంపల్సరీ సిగ్నేచర్ చేసే ఉండాలి. సో ఇవి అనమాట ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో. ఈ డాక్యుమెంట్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అన్నది అయితే నేను ఇంకొక వ్లాగ్ చేస్తాను. ప్రస్తుతానికైతే హార్మోనియం ఫైల్ అని ఒకటి ఉంటుంది, అందులో లైన్ వైజ్గా అరేంజ్ చేసుకోవాలి లైక్ మనకి ఈజీగా తీసుకునే విధంగా. సో దీని మీద అయితే నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టైంలో యూఎస్కి రావచ్చా రాకూడదా అన్న దాని మీద అయితే నేను క్లారిటీ ఇస్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్పాలి అని అంటే జాబ్స్ వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, ఆబ్వియస్గా రాని వాళ్ళు చాలామందే ఉన్నారు. స్టెమ్ ఓపీటీలో ఉండి ఇంకా రాని వాళ్ళు, స్టెమ్ ఓపీటీ వస్తున్నా కానీ ఇంకా రాని వాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రజెంట్ అయితే మార్కెట్ అంతగా ఏమీ లేదు, బట్ వచ్చే వాళ్ళకైతే వస్తున్నాయి. వాళ్ళ స్కిల్ సెట్ని బట్టి అనమాట, ఇట్ డిపెండ్స్. అండ్ ఎవరు వస్తే బెటరు అని అంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే మినిమం ఒక 3 అండ్ అబోవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి బెనిఫిట్ అనమాట. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇన్ కేస్ మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ఫ్రెషర్స్ లాగానే కన్సిడర్ చేస్తారనమాట. అది కూడా నాకు రీసెంట్గానే తెలిసింది. సో ఫ్రెషర్స్ లాగానే కన్సిడర్ చేసేస్తారు. అండ్ ఇంకా చాలామంది అయితే అలా బీటెక్ అయిపోగానే ఇలా వచ్చేస్తున్నారు. ఐ డోంట్ నో ఎందుకు అంత హరీగా వచ్చేస్తున్నారో. అఫ్కోర్స్ లైఫ్లో త్వరగా సెట్ అవ్వాలని అందరికీ ఉంటుంది, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అది పాసిబుల్ కానప్పుడు కొంచెం టైం తీసుకుంటే బెటర్ కదా. టేక్ ఏ స్లో, అంత ఫాస్ట్గా బీటెక్ అయిపోగానే రావాల్సిన పని లేదా అని నా ఒపీనియన్. ఇది తర్వాత ఇంకా ఇండివిజువల్ చాయిస్ అన్నమాట. సో బీటెక్ అయిపోయినాక వెంటనే రాకుండా అక్కడే 2 or 3 ఇయర్స్ జాబ్ చేసి అండ్ ప్రజెంట్ టెక్నాలజీస్ మీద లైక్ జావా, ఆటోమేషన్, ఏఐ, క్లౌడ్ ఇలా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని దాన్ని బట్టి ఇంకా తర్వాత ఇంకా మీ ఇష్టం. క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నది కూడా కవర్ చేస్తాను. లైక్ మ్యాథ్స్ ఒక 20 లేదా 25 ఉంటాయి కావచ్చు క్వశ్చన్స్. తిప్పి అడిగినా అవే అడుగుతారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ యూనివర్సిటీ యు ఆర్ గోయింగ్ టు ఆర్ విచ్ యూనివర్సిటీ యు ఆర్ ప్లాన్డ్ ఆర్ అదే క్వశ్చన్ని ఎలా అయినా అడగొచ్చు అనమాట. సో ఫర్ విచ్ ఇంటేక్ యు ఆర్ గోయింగ్, ఫర్ విచ్ యూనివర్సిటీ యు ఆర్ గోయింగ్ టు,
విచ్ యూనివర్సిటీ యు ఆర్ హెడింగ్ టు అని కూడా అడుగుతారు. సో మీరు ఏ యూనివర్సిటీకి అయితే వెళ్తున్నారో దాన్ని చెప్తే సరిపోతుంది. అలానే 2-3 లైన్స్ ప్రొలాంగ్ చేయొద్దు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సో అండ్ సో యూనివర్సిటీ టు పర్స్యూ మై మాస్టర్స్ ఇన్ సో అండ్ సో కోర్స్, అంతే. ఎక్కువ ప్రొలాంగ్ చేయనాల్సిన అవసరం లేదు అనమాట. ఇంకొకటి, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ హౌ మెనీ యూనివర్సిటీస్ యూ గాట్ యాక్సెప్టెన్స్, లైక్ హౌ మెనీ ఆర్ రిజెక్టెడ్, హౌ మెనీ గాట్ అప్రూవల్ అని కూడా అడుగుతారనమాట. సో దానికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. లైక్ ఎన్ని అప్రూవ్ అయితే అన్ని, ఎన్ని రిజెక్ట్ అయితే అన్ని. అలా అని ఓ 10, 15, 16 అలా చెప్పకూడదు. జస్ట్ బేసిక్ ఒక 4 to 5 చెప్తే సరిపోతుంది. అందులో 3 వచ్చాయి, 2 రిజెక్ట్ అయ్యాయని. అండ్ ఈ కౌంట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నా పక్కన కౌంటర్లో వాళ్ళకి ఇలానే క్వశ్చన్స్ ఇదే క్వశ్చన్ అడిగారనమాట. లైక్ కౌంట్ చెప్పమని. ఆ కంగారులో తన కౌంట్ అనేది సరిగా చెప్పలేదు. సో దానివల్ల రిజెక్ట్ అయ్యింది. సో మీరు ఈ కౌంట్ కరెక్ట్గా ఉండాలి కంపల్సరీ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై యూ చూస్డ్ దిస్ యూనివర్సిటీ అని అడుగుతారు. అంటే మీరు కొంచెం యూనివర్సిటీ గురించి కొంచెం రీసెర్చ్ చేసి యూనిక్గా ఏది ఉందో ఆ యూనిక్ పాయింట్స్ చెప్తే చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. అందరూ చెప్పేది మీరు చెప్తే వాళ్ళకి చాలా విసుగు వస్తుంది. సో మీరు యూనిక్ ఉన్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి రాసుకొని అవి ప్రిపేర్ అవ్వండి. లైక్ దిస్ యూనివర్సిటీ ఈజ్ ఆఫరింగ్ దిస్ యూనిక్ కోర్స్ అని. సో after doing this I'll get more knowledge, otherwise I have interest in this course ani, lekapothe it is related to my previous experience, that's why I have chosen this university ani ala annamata. సో యూనిక్ పాయింట్స్ వల్ల వాళ్ళకి ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది అయితే వస్తుంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ మీరు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళని విష్ చేయడం మర్చిపోకండి. ఐదర్ ఇట్స్ గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్, ఏ టైం అయినా కానీ స్మైల్ చేస్తూ గుడ్ మార్నింగ్ మ్యామ్ ఆర్ గుడ్ మార్నింగ్ సార్ అని అయితే చెప్పండి. వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరేం అంత పట్టించుకోవద్దు అనమాట. వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు కదా అని. సో గో విత్ ద ఫ్లో, బట్ విష్ చేయడం అయితే మర్చిపోకండి అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి. సో డోంట్ ఫర్గెట్ టు విష్ దెమ్. అండ్ మాటికి కూడా సార్ సార్ సార్, మ్యామ్ 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 అనాల్సిన అవసరం లేదు. ఎస్ మ్యామ్ అని ఒకసారి అంటే సరిపోతుంది. సో నేనైతే ఇలా క్వశ్చన్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని వాటి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా నా దగ్గరే ఉంది ఈ బుక్. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో అందులో క్వశ్చన్సే నేను చెప్తున్నాను 1 by 1. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై యూఎస్ అని అడుగుతారు. దానికి కూడా మీరు ఆన్సర్ చెప్పాలి. యూఎస్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, ఇన్ని కంట్రీస్ ఉండంగా అని కూడా అడుగుతారు అనమాట. అండ్ నెక్స్ట్ వై ఓన్లీ యూఎస్ఏ, మీకు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇలా కూడా ఓన్లీ యూఎస్ఏ అని కూడా అడుగుతారు. అండ్ ఇంకోటి వచ్చేసి వెన్ డిడ్ యూ పాస్డ్ అవుట్, ఒకవేళ మీకు దాని గురించి ఎక్స్పీరియన్స్ ఉంటే లైక్ వెన్ డిడ్ యూ పాస్డ్ అవుట్, అండ్ వై యూ ఆర్ గోయింగ్ మాస్టర్స్ నౌ అని కూడా అడుగుతారు అనమాట. అండ్ ఇది చెప్పాను కదా విచ్ యూనివర్సిటీ యు ఆర్ హెడింగ్ టు అని. అండ్ వాట్ ఈజ్ యువర్ మేజర్ ఇన్ యువర్ మాస్టర్స్ అని అడుగుతారు. సో మాస్టర్స్లో మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారో ఆ మేజర్ ఏంటి, దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేస్తే బెటర్. అండ్ ఇంకొకటి చెప్పాను కదా హౌ మెనీ అడ్మిట్స్ యూ గాట్ అనేది అయితే అడుగుతారు. అండ్ ఓన్లీ స్పెసిఫిక్గా వై దిస్ యూనివర్సిటీ అని అడుగుతారు. అండ్ వై దిస్ కోర్స్, ఒకవేళ కంప్యూటర్ సైన్సా, ఒకవేళ మీరు బీటెక్లో సిఎస్ కాకుండా లైక్ మెకానికల్ ఉన్నారు కానీ ఇప్పుడు మాస్టర్స్కి సిఎస్కి వద్దాం అనుకుంటున్నారు, వై యు ఆర్ చేంజింగ్ టు దిస్ కోర్స్ అని కూడా అడుగుతారనమాట. దానికి కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని అడిగితే వై యు ఆర్ లీవింగ్ ది జాబ్ అని అడుగుతారు. డూ యూ లవ్ యువర్ జాబ్ అని అడుగుతారు. లేకపోతే వాట్ ఆర్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ యువర్ జాబ్ అని అడుగుతారు. దాని గురించి కూడా మీరు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈజ్ దిస్ కోర్స్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ అని కూడా అడుగుతారనమాట. జాబ్ ఎక్స్పీరియన్స్కి రిలేటెడ్గా ఉందా లేదా, అండ్ వై యు ఆర్ టేకింగ్ దిస్ కోర్స్, అండ్
ఆఫ్టర్ జాబ్ వై యు ఆర్ గోయింగ్ ఫర్ మాస్టర్స్ నౌ అని అడుగుతారు. అవే క్వశ్చన్స్ బట్ తిప్పి తిప్పి అడుగుతారనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అని అడుగుతారు. లైక్ కంపల్సరీగా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ విల్ బీ రిటర్నింగ్ టు ఇండియా అని వాళ్ళని కన్విన్స్ చేసేటట్టుగానే చెప్పాలన్నమాట. లేదు నేను రాను అక్కడే ఉంటా అంటే మాత్రము వాళ్ళు వీసా అనేది అయితే ఇవ్వరనమాట. అండ్ కెన్ యూ సే అబౌట్ యువర్ కోర్స్ సబ్జెక్ట్స్ అని అడుగుతారు. కెన్ యూ లిస్ట్ దెమ్ అని అడుగుతారు. లేకపోతే కెన్ యూ సే సంథింగ్ అబౌట్ యువర్ ప్రొఫెసర్స్ హూ ఆర్ టేకింగ్ దీస్ కోర్సెస్ అని కూడా అడుగుతారు. సో మీ స్పాన్సర్ గురించి కూడా అడుగుతారు. లైక్ వాట్ హీ ఈస్ డూయింగ్ అని, హౌ మచ్ ఫండ్స్ హీ ఈస్ ప్రొవైడింగ్ ఫ్రమ్ వేర్ అన్నట్టుగా. లైక్ ఒకవేళ మీ మదర్ అయితే లైక్ సేవింగ్స్ ఎలా సేవ్ చేసుకున్నారు, లైక్ అది కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. ఫ్రమ్ హర్ సేవింగ్స్ షీ ఈస్ ఫండింగ్ మీ అని అట్లా చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి మీ కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది, ఫీ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా ఆ ఫిగర్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీ ఎక్స్పెన్సెస్కి ఎంత అవుతుంది, మీ కాలేజ్ ఫీకి ఎంత అవుతుంది అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ డూ యూ ఫండ్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, డూ యూ హ్యావ్ సఫిషియంట్ ఫండ్స్ ఆర్ నాట్ అని ఒక్కొక్కసారి మన బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతారు. సో అది మీరు కరెక్ట్ ఫేక్ డాక్యుమెంట్స్ అయితే అస్సలు తీసుకెళ్ళొద్దు, కరెక్ట్ డాక్యుమెంట్స్తోనే వెళ్ళండి. అండ్ కాన్ఫిడెంట్ తోటి మీరు చెప్తే ఖచ్చితంగా మీకు ఈ ఇంటర్వ్యూ అన్నది వచ్చేస్తుంది అనమాట, వీసా వచ్చేస్తుంది. ఈ యూనివర్సిటీలో యూనిక్ థింగ్స్ అని అంటే లైక్ యూనివర్సిటీ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది అనే కాకుండా లైక్ ఈ యూనివర్సిటీ అయితే నాకు స్కాలర్షిప్ ఇస్తుంది. ఒకవేళ మీకు స్కాలర్షిప్ వస్తే ఆ డీటెయిల్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో దట్ మీ ఫీ అనేది కొంచెం కవర్ అవుతుంది కాబట్టి అదొక పాయింట్ అనమాట. సో కెన్ యూ సే అబౌట్ ఆన్ గోయింగ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ యూనివర్సిటీ అని కూడా అడుగుతారు. మీరు కొంచెం దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. లైక్ ముందుగా చెప్పినట్టు ప్రొఫెసర్స్ గురించి రీసెర్చ్ ఏమవుతుంది ఆర్ యూనిక్నెస్ అబౌట్ ద యూనివర్సిటీ గురించి అలాగా. అండ్ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఆఫ్టర్ ది గ్రాడ్యుయేషన్ అని కూడా అడుగుతారు. అదొకటి, మీ ఎక్స్పీరియన్స్ గురించి, స్పాన్సర్ గురించి, అండ్ మీ స్కోర్స్ గురించి, మీ స్కోర్ డీటెయిల్స్ అనమాట. లైక్ ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ, డులింగో ఏది రాసుంటే దాని స్కోర్ మీరు నోట్ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు అడుగుతారు. సో ఈ వీడియోలో అయితే నేను అన్నీ కవర్ చేశానే అనుకుంటున్నాను, అంతే ఈ వీడియో. ఇంకా ఫ్యూచర్ వీడియోలో లైక్ మా యూసీఎం కాలేజ్ గురించి, లైక్ ఫీ ఎంత ఉంటుంది, నాది ఏ కోర్స్, నా కోర్స్ తీసుకోవచ్చా లేదా, సబ్జెక్ట్స్ ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఇక్కడ కోర్స్ ఎలా ఉంటుంది అన్న డీటెయిల్స్ అయితే నేను చెప్తాను నెక్స్ట్ వ్లాగ్లో. అండ్ ఇంకొకటి డాక్యుమెంట్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అని. సో నా కోర్స్ వచ్చేసి సిఐఎస్ అండ్ ఐటీ కోర్స్ అనమాట. సో యూసీఎంలో ఈ కోర్స్ టఫ్ అని అంటారు. ఈ కోర్స్ తీసుకోవచ్చా లేదా అన్నది కూడా నేను ఫ్యూచర్ వ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తాను. సో అంతే మరి ఇంకా ఈ వీడియో. సో ఈ వీడియో కొందరికన్నా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంకా మీకు క్లియర్గా కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అన్ని క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో లిస్ట్ చేస్తాను కావాలి అంటే. So please subscribe to my channel and see you all in the next vlog. Bye bye.